అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో శీఘ్ర స్థిరత్వాన్ని, ఉన్నత అభివృద్ధిని, అత్యధిక లాభాన్ని ప్రసాదించేటటువంటి యోగ దశలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఫస్ట్ ఇక్కడ మనం యోగ దశల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చేటప్పుడు ఏంటంటే, ఒక దశ అనేది మనకు యోగిస్తుందా లేదా అనే విషయం గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో, ఎప్పుడైతే మనకు దశలనేవి సపోర్టింగ్ ఫ్యాక్టర్‌గా ఉంటాయా? లేకపోతే అపోజింగ్ ఫ్యాక్టర్‌గా ఉంటాయా? అనేది మనం నిర్ణయించగలుగుతామో, అప్పుడే మనం మన లైఫ్‌లో అది యోగంగా ప్రవర్తిస్తుందా? లేకపోతే దోషంగా ప్రవర్తిస్తుందా? అనే విషయం గురించి కంక్లూషన్‌కి రాగలుగుతాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యోగ దశలు జరగాలి అంటే ఫస్టు ఆ దశలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహం ఏదో ఒక యోగంలో ఉండాలి. సో, నార్మల్‌గా మనకు జాతకంలో మనం వివరించుకునేటప్పుడు ఏంటంటే శుభ గ్రహాల దశలన్నీ మనకు మంచిగా ఉంటాయి. చెడు గ్రహాల దశలన్నీ మనకు చెడ్డగా ఉంటాయని చెప్తారు. అంటే లగ్నాతు శుభ గ్రహాలు శుభ ఫలితాలిస్తాయి. లగ్నాతు పాప గ్రహాలు మనకు పాప ఫలితాలిస్తాయి అన్నట్టుగానే మనం న్యాచురల్‌గా భావిస్తాం. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో ఏంటంటే లగ్నానికి త్రికోణాధిపతులైనటువంటి గ్రహ దశల్లో ఆహ్, అత్యధికంగా కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు. అంటే లగ్నాధిపతి దశలో చెడు జరిగిన వాళ్ళు, పంచమాధిపతి దశలో చెడు జరిగిన వాళ్ళు, భాగ్యాధిపతి దశలో కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నారు. అలాగే లగ్నాతు దుస్థానాధిపతులైనటువంటి షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి దశల్లో స్థిరపడిన వాళ్ళు, యోగాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో, ఎప్పుడైనా సరే ఈ దశల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు లగ్నానికి ఆధిపత్యం వహించేటటువంటి కోణంలో మాత్రమే మనం ఆలోచించడం మానేసి, వాళ్ళు ఉన్నటువంటి కండిషన్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలండి. ఎప్పుడైనా సరే జాతకంలో మనకు ఒక శుభగ్రహం బలంగా ఉంటే అది శుభ ఫలితాలను ఎక్కువ ఇస్తుంది. అలాగే ఇప్పుడు పాపగ్రహం బలహీనపడితే అది పాప ఫలితాలు తక్కువ ఇస్తుంది అని కూడా మనం భావిస్తాం. కానీ ఇక్కడ మనం చేసేది ఏంటి అనంటే, శుభగ్రహం ఎప్పుడూ బలంగా ఉండాల్సింది శుభ స్థానంలోనే బలపడాలని రూల్ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ధనుర్లగ్నం తీసుకుంటే, ధనుర్లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి గురువు అష్టమ స్థానంలో ఉచ్చబడతారు. సో, ఇప్పుడు ధనుర్లగ్నానికి గురువు కర్కాటకంలో, అష్టమంలో ఉన్నంత మాత్రాన ఆయనక్కడ చెడు చేస్తారా అని భావిస్తే అది తప్పవుతుంది. ఎందుకంటే, అది స్థానం ప్రకారం దుస్థానమైనప్పటికీ ఆయన అక్కడ బలపడుతూ ఉన్నారు. అంటే ఉచ్చ క్షేత్రంలో ఉన్నారు కాబట్టి, లగ్నాధిపతి అక్కడ శుభత్వం పొందినట్టుగానే భావించాలి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తులా లగ్నం తీసుకుందాం. తులా లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు షష్టమ స్థానమైన మీన రాశిలో ఉచ్చబడతారు. సో, ఇప్పుడు మనం దాన్ని లగ్నాధిపతి షష్టమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆరోగ్యం దెబ్బతింటుందా? రోగాలిచ్చేస్తారనంటే, లగ్నాధిపతి అక్కడ ఉచ్చబడుతున్నారు కాబట్టి ఇంకా చెప్పాలంటే వాళ్ళకు హెల్త్ రీత్యా మంచి ఆరోగ్యాన్నిస్తారు. స్థిరమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. సో, ఎప్పుడైనా సరే మనకు శుభగ్రహాలు దుస్థానాల్లో ఉన్నంత మాత్రాన అవి చెడు చేస్తాయని భావించకూడదు. అలాగే పాపగ్రహాలు శుభస్థానాల్లో ఉంటే అవి కూడా చెడు చేస్తాయని కూడా భావించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అష్టమాధిపతి గనక లగ్నంలో ఉచ్చబడ్డారనుకోండి, దాని అర్థం ఏంటంటే వాళ్ళకు ఆయుష్ అనేది బావుంటుంది. ఆయుర్దాయానికేమి ఇబ్బంది రాకుండా లైఫ్‌లో వాళ్ళకు ఉండేటటువంటి గండాలు, అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు ఇలాంటివేమి లేకుండా చూసుకుంటుంది. లేదు వ్యయాధిపతి లగ్నంలో ఉన్నారనుకోండి, అప్పుడు కూడా అది మంచి చేస్తుందనంటే అది ఆయనకు స్వక్షేత్రమైన, మిత్రక్షేత్రమైన, ఉచ్చక్షేత్రమైన అప్పుడది మంచి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కుంభ లగ్నం తీసుకుందాం. కుంభ లగ్నానికి వ్యయాధిపతి అయినటువంటి శనీశ్వరుడు లగ్నంలో స్వక్షేత్రపడ్డారనుకోండి, అప్పుడు వ్యయాధిపతిగా లగ్నంలో ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ చెడు చేస్తారని గనక భావిస్తే అది తప్పవుతుంది. ఎందుకంటే కుంభానికి లగ్నాధిపతి కూడా శనీశ్వరుడే అవుతారు. లగ్నాతో ఆయన శుభగ్రహం అవుతారు. ఆయన అక్కడ బలంగానే ఉంటారు కాబట్టి లగ్నం అనేది బలపడుతుంది. సో, ఎప్పుడైనా సరే మనకు ఒక దుస్థానాధిపతి త్రికోణాలలో ఉంటే అవి చెడు చేస్తాయి. లేకపోతే త్రికోణాధిపతులు దుస్థానాల్లో ఉంటే అవి కూడా చెడు చేస్తాయి. ఇలా పారామీటర్స్‌ని మనం చూసేటప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క బలాబలాల మీద వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్స్ అనేవి ఆధారపడతాయండి. నంబర్ 1. నంబర్ 2 ఇక్కడ మనం మేజర్‌గా స్థిరత్వం గురించి మాట్లాడుకోవాల్సొచ్చేటప్పుడు మన జాతకంలో మనకు సెకండ్ హౌసు, సిక్స్త్ హౌసు, 10థ్ హౌసు ఈ 3 స్థానాలు మనకు అర్ధ త్రికోణాన్ని నిర్ణయిస్తాయి. సో, ఎప్పుడైతే మన జాతకంలో ఈ అర్ధ త్రికోణాధిపతులు అయినటువంటి ద్వితీయాధిపతి, షష్టమాధిపతి, కర్మాధిపతి ఎంతకంత బలపడతారో అంతకంత వేగంగా, అంతకంత స్థిరంగా మన యొక్క సెటిల్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్ధ త్రికోణంలో ఇన్వాల్వ్ అయినటువంటి 3 గ్రహాలు బలంగా ఉంటే వాళ్ళకు లైఫ్‌లో
ఆ స్టార్టింగ్ స్టేజ్‌లోనే సెటిల్‌మెంట్ అనేది ఈజీగా జరిగిపోతుంది వాళ్ళకు. అంటే ఆహ్, చదువయిన తర్వాత ఉద్యోగము, ఉద్యోగం అయిన తర్వాత సంపాదన, సంపాదన అయిన తర్వాత మ్యారేజ్ ఇలాగా సీక్వెన్స్‌లో జరిగిపోతుంది. సో, ఎప్పుడైతే మనకు ఈ అర్ధ త్రికోణానికి సంబంధించినటువంటి గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం గనక మనకు వీక్ అయిందనుకోండి, అంతకంతా మనకు సెటిల్‌మెంట్ అనేది డిలే అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్ధ త్రికోణంలో ఉన్నటువంటి సెకండ్ లార్డు, సిక్స్త్ లార్డు బలపడి 10థ్ లార్డ్ బలహీనపడ్డారనుకోండి, వాళ్ళకు జాబ్ ఉంటుంది. అలాగే వాళ్ళకు చదువుకొనుంటారు. కుటుంబం ఉంటుంది. కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటుంది. కానీ చేసే పనిలో వాళ్ళు పెట్టేటటువంటి శ్రమకి తగ్గ రెప్యుటేషన్ రాకుండా బాధపడుతూ ఉంటారు. అంటే జాబ్‌లో ఉంటే కూడా ఆహ్, చేరినటువంటి పొజిషన్‌లోనే స్ట్రక్ అయిపోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళకు ప్రమోషన్స్ రావడం కానీ, పై పొజిషన్‌కి వెళ్ళే ఆపర్చునిటీస్ గానీ చాలా తక్కువగా ఉంటాయి. సిమిలర్‌లీ సెకండ్ హౌస్ బావుండి, 10థ్ హౌస్ బావుండి, సిక్స్త్ హౌస్ బలహీనపడిందనుకోండి, అప్పుడు అది మనకు ఉద్యోగాన్ని ఇచ్చేటప్పుడు అంటే ఇంటర్వ్యూస్‌ని ఫేస్ చేసేటప్పుడు, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు, లేకపోతే ఉద్యోగాన్ని సంపాదించుకునే ప్రాసెస్‌లో అది మనకు డిలే చేసేస్తుంది. సో, అప్పుడేమవుతుందంటే జనరల్‌గా మనం పెట్టేటటువంటి ఎఫర్ట్‌కి, మనకొచ్చేటటువంటి రిజల్ట్‌కి అక్కడ సంబంధం ఉండదు. అంటే ఎంత కష్టపడ్డా కూడా కాంపిటీషన్‌లో మనకొచ్చేటటువంటి ర్యాంకింగ్ అనేది కొంచెం పాసింగ్ లెవెల్‌కి తక్కువ ఉన్నట్టుగా ఉంటుంది. అంటే ఒక ర్యాంక్‌లో మిస్ అయిపోవడము, 2 ర్యాంకులో మిస్ అయిపోవడము, ఒక 10 మార్కుల్లో తప్పిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సిమిలర్‌లీ సిక్స్త్ హౌస్, 10థ్ హౌస్ బలంగా ఉండి, సెకండ్ హౌస్ బలహీనపడితే దాని అర్థం ఏంటంటే ఉద్యోగం ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటుంది గానీ, సంపాదించుకునే డబ్బంతా ఇంకొక చోట ఖర్చు పెట్టాల్సొచ్చే సిట్యుయేషన్స్ అరైజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చదువుకున్న చదువుకి చేసేటటువంటి ఉద్యోగానికి పొంతన ఉండి, ఉద్యోగంలో పెట్టేటటువంటి శ్రమకి తగ్గ ఆదాయం వస్తూ ఉన్నా కూడా, డబ్బులు వాళ్ళ చేతికొచ్చిన తరువాత, ఆ ధనాన్ని వాళ్ళు నిల్వ ఉంచుకోవడంలో ప్రాబ్లమొస్తుంది. అంటే ఒక చేతిలో డబ్బొచ్చిన తర్వాత, ఇంకొక చేతిలో అది ఈఎంఐకో, వడ్డీలకో, అప్పులకో వెళ్ళిపోతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనకు చేసేటటువంటి పని, పెట్టేటటువంటి శ్రమ, దానికి తగ్గ ఆదాయం అనేది బ్యాలెన్స్ అవుతుందో, అప్పుడు మనకు అది ఒక సక్రమమైనటువంటి సెటిల్‌మెంట్‌ని ఇస్తుందన్నట్టుగా మనం భావించాలి. సో, ఈ అర్ధ త్రికోణం మనకు ఎంతకంత ప్రబలంగా ఉంటే, వాళ్ళు అంత ఈజీగా, అంత తొందరగా, అంత స్థిరంగా సెటిల్ అవుతారు. ఇదొక యాస్పెక్ట్. ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు సెటిల్ అయిన తర్వాత వాళ్ళకు ప్రాస్పెరిటీ ఉంటుందా లేదా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే జనరల్‌గా ఒక 22-23, 24 ఇయర్స్ లోపు డిగ్రీ అయిపోతుందనుకోండి. డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు జాబ్‌లో సెటిల్ అయిన తర్వాత, ఆ జాబ్‌లో లేకపోతే వాళ్ళ కెరియర్‌లో వాళ్ళకు ముందుకు సాగగలుగుతారా లేదా? అంటే ఇన్ ఎవ్రి యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్ చెప్తున్నాను. అంటే వాళ్ళకు రావాల్సినటువంటి రెప్యుటేషను, వాళ్ళు పెట్టేటువంటి ఎఫర్ట్‌కి రావాల్సిన ఇన్‌కము, అలాగే వాళ్లకు రావాల్సినటువంటి ఆ ఫ్యామిలీ బ్యాకప్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఎడ్యుకేషను, తర్వాత జాబ్ కానీ, బిజినెస్ కానీ, తర్వాత ఇన్‌కమ్ గానీ అన్నీ సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మ్యారేజ్. సో, ఈ మ్యారేజ్ అనేది వాళ్ళకు ఫ్యామిలీ బ్యాకప్ అనేది ఇస్తుందా లేదా? ఇలాంటివన్నీ మనకు జరిగే దశలో ఉన్నటువంటి యోగం నిర్ణయిస్తుందండి. సో, ఈ జరిగే దశలో యోగం ఉంటుందా లేదా అనేది ఆ గ్రహ స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే జాతకంలో యోగం ఉన్నంత మాత్రాన అది జరుగుతుందని మనకు రూల్ లేదు. చాలామందికేంటంటే జాతకాల్లో చాలా మంచి రాజయోగాలుంటాయి. కానీ ఆ యోగ దశ రావడం అనేది ఆప్టిమమ్ టైమ్ పీరియడ్‌లో రాకపోవచ్చు. చాలామందికేంటంటే ఎయిదర్ వాళ్ళు చిన్న పిల్లలప్పుడే యోగ దశ జరిగిపోయి ఉంటుంది. లేదా కొంతమందికి యోగ దశ రావడమే చాలా ఏజ్ అయిన తర్వాత వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60+ లేదా 75+ అలా వస్తుంది. సో, యోగ దశ అనేది మనకు అనుభవించేటటువంటి కాలంలో రావడం కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ పారామీటర్. మరీ ముఖ్యంగా ఆహ్, జీవితంలో మేజర్ చేంజెస్ జరిగేటటువంటి పీరియడ్ ఏది? మనకు 20 ఇయర్స్ టు 45 ఇయర్స్. ఈ టైంలోనే మనకు హైయర్ ఎడ్యుకేషను, సెటిల్‌మెంటు, సంపాదన, మ్యారేజు, పిల్లలు, ఫ్యామిలీ సెటప్ ఇవన్నీ ఏర్పరచుకోవడానికి ఈ పీరియడే మనకు మేజర్‌గా కావాల్సినటువంటి సపోర్టు కావాల్సినటువంటి పీరియడ్. సో, ఎప్పుడైతే ఒక యోగ దశ మనకు 20 ఇయర్స్ టు 45 ఇయర్స్ జరుగుతుందో, అప్పుడు వాళ్ళకు లైఫ్ అనేది ఈజీగా సెట్ అయిపోతుందండి. సో, అలాంటి యోగ దశలు ఎలా ఉంటాయి? అది అనేది ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో, మీరు గనక గమనిస్తే మీకొక జాతకం కనబడుతుంది చూడండి. సో, ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన జన్మించిందొచ్చేసి కన్యా లగ్నంలో జన్మించారు. లగ్నంలో
గురువు అలాగే బుధుడు ఉన్నారు. తృతీయంలో కుజుడు, షష్టమంలో రాహువు, అష్టమంలో వక్రించినటువంటి శనీశ్వరుడు, లాభంలో శుక్రుడు, చంద్రుడు, అలాగే వ్యయంలో సూర్యుడు, కేతు ఉన్నారండి. సో ఇప్పుడు ఇది ఈ జాతకానికి సంబంధించినటువంటి ఈయనకు స్థిరత్వం అనేది తొందరగా జరిగిందా లేదా అనేది మనం డిసైడ్ చేయాల్సింది ఎలా అంటే అర్థ త్రికోణంలో ఉన్నటువంటి 3 పారామీటర్స్ని మనం ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే అర్థ త్రికోణంలో ఫస్ట్ సెకండ్ లార్డ్ యొక్క కండిషన్. ఇక్కడ చూడండి, ఈ జాతకంలో 2వ ఇంటి అధిపతి వచ్చేసి శుక్రుడు అవుతారండి, ధనాధిపతి. ఆయన ఎక్కడ ఉన్నారో చూడండి, లాభస్థానంలో లాభాధిపతితో పాటు కలిసి ఉన్నారు. అంటే ధనాధిపతి లాభస్థానంలో లాభాధిపతితో పాటు కలిసి ఉండేటప్పుడు అది లక్ష్మీ యోగానికి దారితీస్తుంది. దాని అర్థం ఏంటి అంటే సెకండ్ లార్డ్ అక్కడ విపరీతంగా బలపడుతూ ఉన్నారు. బలపడడం ఒకటే కాదు, ఆయన అక్కడ యోగంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే లక్ష్మీ యోగంలో ఇన్వాల్వ్ అయినట్టు మీరు భావించాలి. నంబర్ 1. నంబర్ 2, అర్థ త్రికోణంలో సెకండ్ హౌస్ అయినటువంటి 6వ ఇంటిని మీరు గమనించండి. అంటే షష్టమ స్థానాన్ని గమనించండి. షష్టమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు అష్టమ స్థానంలో వక్రించి ఉన్నారు. ఇక్కడ వక్రం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షష్టమాధిపతి అష్టమంలో ఉంటేనే అది మనకు విపరీత రాజయోగం. సో ప్లేస్మెంట్ వైస్ అయితే ఆయన కూడా అక్కడ యోగంలోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఆయన అక్కడ మంచి చేయాలి, కాకపోతే ఆయన అక్కడ నీచబడ్డారు. సో బలహీనపడేటప్పుడు యోగాన్ని ఇవ్వాల్సినటువంటి గ్రహం యోగాన్ని ఎక్కువగా ఇవ్వలేదు కదా. సో అప్పుడు ఆయన ఎలా అక్కడ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారంటే ఇక్కడే మనం వక్రాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎవరైతే మీకు అక్కడ నీచబడి బలహీనపడాలో ఆ గ్రహం కనుక వక్రించి ఉంటే రివర్స్లో ఉచ్చబడి బలపడ్డట్టు భావించారు. సో అప్పుడు ఏమవుతుంది, శనీశ్వరుడు అక్కడ విపరీత రాజయోగంలోనూ ఉన్నట్టు అవుతుంది, ఆయనకు అక్కడ ఉచ్చ బలము వస్తుంది. మళ్ళీ ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉండి ఇంకొక రకంగా కూడా శనీశ్వరుడికి అక్కడ నీచభంగ రాజయోగానికి దారితీస్తున్నారు. సో శనీశ్వరుడు అక్కడ విపరీత రాజయోగంలో ఉన్నట్టు అవుతుంది, నీచభంగ రాజయోగంలో ఉన్నట్టు అవుతుంది, అలాగే ఆయన స్ట్రాంగ్గా ఉన్నట్టు కూడా అవుతుంది అక్కడ. దానివల్ల ఏమవుతుంది, 6th లార్డ్ కూడా అక్కడ విపరీతంగా బలపడ్డట్టు భావించాలి. సైమల్టేనియస్లీ 10th హౌస్ విషయానికి రండి. 10th లార్డ్ అయినటువంటి బుధుడు ఎలా ఉన్నారు చూడండి. 10th లార్డ్ బుధుడు లగ్నంలో ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. సో దాని గురించి మనం ఏం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, అవుట్ రైట్గా అది బలంగా ఉంది. సో ఇక్కడ మనకు స్థిరత్వానికి సంబంధించినటువంటి ముగ్గురు అధిపతులు, ద్వితీయాధిపతి, షష్టమాధిపతి, దశమాధిపతి, ముగ్గురు ఇక్కడ బలంగానే ఉన్నారు. సో ఇది జనరల్ కాన్సెప్ట్ ఆఫ్ సెటిల్మెంట్. అంటే ఈ మనిషి తొందరగా సెటిల్ అవుతారు అంటే వాళ్ళకు సెటిల్మెంట్లో ఎటువంటి ఇబ్బంది రానికుండా చూసుకుంటుంది అని చెప్పడానికి ఒక ఇండికేషన్ ఇదంతే. సో ఇంత మాత్రాన వాళ్ళు తొందరగా సెటిల్ అయిపోతారా లేదా అని అంటే ఈ 3 అధిపతులకు సంబంధించినటువంటి యోగ దశ అనేది వాళ్ళకు రావాలండి. అది కూడా ఆప్టిమం టైం పీరియడ్లో రావాలి, అదే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈయనకు జరిగినటువంటి దశల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈయన జన్మించింది వచ్చేసి బుధ దశలో జన్మించారండి. బ్యాలెన్స్ 10 years ఉండేటప్పుడు జన్మించారు. సో 1969 సెప్టెంబర్ నుంచి 1979 నవంబర్ వరకు జరిగింది ఆయనకు బుధ దశ. ఈ బుధ దశ తర్వాత ఆయనకు కేతు దశ వచ్చిందండి. 1979 నుంచి 1986 వరకు జరిగింది కేతు దశ. సో కేతు దశ అయ్యేటప్పటికు ఆయన ఏజ్ వచ్చేసి 17 years. కరెక్ట్గా ఈ కేతు తర్వాత ఆయనకు శుక్రదశ వస్తుందండి. 1986 నుంచి 2006 వరకు శుక్రదశ జరుగుతుంది ఆయనకు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్, ఎందుకంటే శుక్రదశ అనేది 20 years డ్యూరేషన్ ఉంటుంది మనకు. అది కూడా ఆయనకు 17 ఏళ్ళలో స్టార్ట్ అవుతుంది. సో 17 ఏళ్ళ నుంచి 37 ఏళ్ళు వచ్చేంత వరకు ఆయనకు శుక్రదశ జరుగుతుంది. సో ఈ పర్టికులర్ శుక్రదశ ఏదైతే ఉందో ఆ పీరియడ్ ఆయనకు ప్రైమ్ పీరియడ్. అంటే ఆ టైంలోనే ఆయన సెటిల్ అవ్వాలి, హైయర్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, బిజినెస్, ఇన్కమ్ అన్నీ ఆయనకు ఆ టైంలోనే జరగాలి. కాబట్టి కరెక్ట్గా ఆ పర్టికులర్ టైం పీరియడ్లోనే ఆయనకు శుక్రదశ యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు శుక్రుడు ఈయనకు యోగాన్ని ఇస్తారా లేదా అని అంటే బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇచ్చారు ఆయనకు. ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు సంపాదన చేసే పీరియడ్, అంటే ఆయన స్థిరపడే టైంలోనే ఆయనకు ధనాధిపతి లాభస్థానంలో లాభాధిపతితో పాటు కలిసి ఇవ్వాల్సినటువంటి లక్ష్మీ యోగాన్ని ఇస్తూ ఉన్నారు ఆయనకు. కరెక్ట్గా ఆయనకు 1986లో శుక్రదశ స్టార్ట్ అయింది. 1994లో ఆయన కన్స్ట్రక్షన్ టూల్స్ బిజినెస్కి ఎంటర్ అయ్యారు. అంటే 1994 అంటే ఆయనకు అప్పుడు ఏజ్ కరెక్ట్గా 25 ఏళ్ళు అండి. ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా గమనించాల్సింది ఏంటంటే 25 ఏళ్లకు ఆయన బిజినెస్ ఆలోచన వస్తుంది. ఆయన ఆ టైంలో ఉద్యోగంకి జాయిన్ అవ్వాలి లేకపోతే ఉద్యోగం చేయాలి అనే మైండ్ సెట్ కాకుండా
కెరియర్ స్టార్టింగే ఆయన రిస్క్ తీసుకుంటున్నారు. అంటే బిజినెస్ వైపు వెళ్ళాలని రిస్క్ తీసుకుంటున్నారు. ఆ ఆలోచనని ఇండ్యూస్ చేసేటటువంటి ఫ్యాక్టర్ ఏంటి అనంటే దశమాధిపతి లగ్నంలో ఉచ్చబడి ఉండడం. నంబర్ 1. ఇప్పుడు ఆయన సపోజ్ దశమాధిపతి లగ్నంలో ఉచ్చబడితే వాళ్ళు బిజినెస్‌లోనే ఉండాలా? జాబ్ చేయకూడదనంటే జాబ్ బ్రహ్మాండంగా చేయొచ్చు. తప్పేం లేదు. కానీ ఆయన డెసిషన్ అది. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో ఉన్నటువంటి చాలామంది జాతకులు వాళ్ళ ఫ్రీ విల్ ప్రకారం వాళ్ళు జాబ్ చేసుకుంటూనే ఉన్నారు. సపోజ్ ఒకవేళ ఈయనే కూడా ఆ టైంలో గనక జాబే గనక చేసుంటే జాబ్ కూడా ఆయనకు మంచిగా వచ్చుండేది. కానీ ఆయనేంటంటే బిజినెస్‌లో ఎంటర్ అవుతున్నారు. స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్ ఇట్‌సెల్ఫ్ వితౌట్ ఎనీ ప్రయర్ ఎక్స్‌పీరియన్స్ ఆల్సో. అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ బంధువులో ఆ బిజినెస్‌లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ ఫ్యామిలీలో ఈయన ఫస్ట్ మెంబర్ టు వెంచర్ ఇంటూ కన్‌స్ట్రక్షన్ బిజినెస్. సో, అది ఆయన 1994లో ఎంటర్ అవుతున్నారు. అది 4 ఏళ్ళు ఆయనకు బ్రహ్మాండంగా జరుగుతుందండి. చాలా మంచి సంపాదన వస్తుంది. మంచిగా లాభాలు పొందుతున్నారు. ఎందుకంటే ధనాధిపతి లాభస్థానంలో లక్ష్మీ యోగిని ఇస్తున్నారు కాబట్టి. ఈ 4 ఏళ్ల తర్వాత ఆయన 1999లో బిల్డింగ్ లైన్‌కి ఎంటర్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఆయన కన్‌స్ట్రక్షన్ టూల్స్‌ని సప్లై చేస్తూ ఉండేవాడు. ఆయనే సొంతంగా కన్‌స్ట్రక్షన్ కంపెనీ పెట్టి ఆయన సొంతంగా బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్‌లో దిగుతూ ఉన్నారు. ఇక్కడ ఆయనకు ఇంకా విపరీతమైనటువంటి యోగాన్ని ఇచ్చింది ఆయనకు శుక్రదశ. ఆల్మోస్ట్ ఆయనకు 2001 నుంచి 2004 లోపు 30 కోట్ల బిజినెస్ జరిగింది ఆయనకు. 30 క్రోర్ బిజినెస్. మీరు ఇమాజిన్ చేయండి. అది కూడా 2001, 2004 ఆ పీరియడ్‌లో 30 క్రోర్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఆ టైంలో అంటే చాలా పెద్ద అమౌంటు. చాలా విపరీతమైన కాంట్రాక్ట్స్ వచ్చాయి ఆయనకు. ఇన్‌ఫాక్ట్ ఆయన కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆల్మోస్ట్ బెంగుళూరు, చెన్నై, ఈవెన్ బాంబేలో కూడా కొన్ని చేశారాయన. అంటే కరెక్ట్‌గా ఆయన సెటిల్ అయ్యే పీరియడ్, ఆయన సంపాదించే పీరియడ్‌లో ఆయనకు లక్ష్మీ యోగం జరుగుతుంది. ఆ లక్ష్మీ యోగానికి సంబంధించిన పూర్తి బెనిఫిట్ ఆయన పొందగలుగుతున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే, సపోజ్ ఇదే దశ గనక ఆయనకు పుట్టినప్పుడు జరిగుండుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక 10 ఇయర్స్ లేకపోతే 12 ఇయర్స్ లోపు జరిగుండుంటే అది ఈయన అనుభవించుండేవాళ్ళు కాదు. అఫ్‌కోర్స్ యోగం ఎప్పుడైనా యోగమే కాబట్టి ఈయనకు జరగాల్సిన యోగం వీళ్ళ తల్లిదండ్రులకు జరుగుండేది. లేదా సపోజ్ ఈయన ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాతో, 75 ఏళ్ళు దాటిన తర్వాత జరిగుండుంటే అప్పుడు వీళ్ళ పిల్లలకు వచ్చుండేది ఈయన వల్ల యోగం అనేది. బట్ ఈ పర్టిక్యులర్ నేటివ్ ఆ యోగం యొక్క రిజల్ట్స్‌ని రీప్ చేయాలి అనంటే పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ రావాలి. సో, జాతకంలో రాజయోగాలు ఉన్నాయా లేదనేది సెకండరీ అండి. రాజయోగాలు అందరికీ ఉంటాయి. కానీ ఆ యోగాలకు సంబంధించిన దశలు ఆప్టిమమ్ పీరియడ్‌లో రావాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో, కరెక్ట్‌గా ఆయనకు సెటిల్‌మెంట్ అయ్యే పీరియడ్‌లో లక్ష్మీ యోగంలో ఉన్నటువంటి గ్రహ దశ కరెక్ట్‌గా జరుగుతుంది ఆయనకు. ఈ శుక్రదశ అయిన తర్వాత వెంటనే సూర్యదశ వస్తుందండి. ఇది కూడా యోగ దశ. ఎందుకంటే సూర్యుడు 12వ ఇంట్లో విపరీత రాజయోగంలో స్వక్షేత్రంలో ఉన్నారు. సో, వెంటనే శుక్రుడు ఒక 20 ఏళ్ల తర్వాత సూర్యుడు ఒక 6 సంవత్సరాలు. అది కూడా యోగ దశే. మళ్ళీ సూర్యుడు అయిపోయిన తర్వాత చంద్రదశ వస్తుంది ఆయనకు. అది ఒక 10 సంవత్సరాలు. ఆయన కూడా యోగ దశ. ఎందుకంటే లాభాధిపతి లాభస్థానంలో స్వక్షేత్రబడి జరుగుతుంది. అది యోగ దశ. మళ్ళీ చంద్రుడు అయిపోయిన తర్వాత కుజదశ వస్తుంది. అది కూడా యోగ దశ. అది కూడా విపరీత రాజయోగాన్ని ఇవ్వాలి. అష్టమాధిపతి తృతీయంలో స్వక్షేత్రంలో బలంగా ఉన్నారు. సో, అంటే ఒక జాతకానికి సంబంధించినంత వరకు జరిగే దశలన్నీ యోగదాయకంగానే ఉంటుంది. పుట్టినప్పుడు కూడా ఆయనకు బుధ దశ, లగ్నాధిపతి దశ. అది ఒక 10 ఇయర్స్ జరిగింది ఆయనకు. తరువాత కేతు దశ వచ్చింది. కేతు మధ్యలో 7 ఇయర్స్ అది కూడా మంచిదే చేయాలి. ఎందుకంటే ఆయన సూర్యుడి ఇంట్లో సూర్యుడితో పాటు కలిసి ఉన్నారు కదా! సో, ఇక్కడేంటంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి సెపరేటు. కానీ దానికి సంబంధించినటువంటి యోగ దశలు రావాలి. బట్ ఇదే జాతకానికి గ్రహస్థితి బాగుంది కాబట్టి జరగదశలని యోగాలని మనం చెప్తాం. కానీ ఒకవేళ ఆయన గనక బుధ దశలో కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రాహు దశలో జన్మించున్నారనుకోండి, ఈ జాతకంలో ఉన్నటువంటి యోగాలన్నీ ఆయనకు మిస్ అయిపోయిండేవి. అంటే రాహు ఒక 18 ఏళ్ళు, తర్వాత గురువు ఒక 16 ఏళ్ళు, ఆ తర్వాత శని ఒక 19 ఏళ్ళు. అంటే ఆయనకు ఒక దగ్గర దగ్గర 56 ఇయర్స్ వచ్చేంత వరకు పెద్ద యోగం ఏమి జరుగుండేది కాదు. అంటే శని దశ బాగుండేదనుకోండి, రాహువు, గురు దశ జరుగుండుంటే అప్పుడు ఈ రేంజ్‌లో యోగం వచ్చుండేది కాదు ఆయనకు. ఎందుకంటే రాహువు, గురువు ఆయనకు పెద్దగా యోగాన్నిచ్చేటటువంటి గ్రహాలేమి కాదు. కానీ పుట్టడమే ఆయన బుధ దశలో పుట్టేటప్పుడు ఏమవుతుందంటే సీరీస్ ఆఫ్ ది దశాస్ చూడండి మీరు. బుధుడు 10th లార్డ్ లగ్నంలో ఉచ్చంలో ఉన్నారు. లగ్నాధిపతి లగ్నంలో ఉచ్చం పడినట్టు భావించొచ్చు మీరు. అది ఒక 10 ఇయర్స్. కేతువు సూర్యుడితో పాటు కలిసి సూర్యుడి ఇంట్లో స్వక్షేత్రబడి ఆయనతో పాటే కలిసి ఉన్నారు కాబట్టి అది ఒక 7 ఇయర్స్. తర్వాత
శుక్రదశ ఆయన లక్ష్మీ యోగంలో 11th హౌస్లో లాభాధిపతితో పాటు కలిసి అది ఒక 20 ఇయర్స్. తర్వాత విపరీత రాజయోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి సూర్యదశ 6 ఇయర్స్. మళ్ళీ లక్ష్మీ యోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి చంద్రదశ ఒక 10 ఇయర్స్. మళ్ళీ విపరీత రాజయోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి కుజదశ ఒక 7 ఇయర్స్. సో టోటల్గా ఆయనకు ఇదివరకు జీవితంలో ఈ రోజుటి వరకు జరిగిన దశలని యోగ దశలు. ఓకేనా. సో కొన్ని జాతకాల్లో ఏంటంటే సిరీస్ ఆఫ్ ద దశస్ అనేవి కరెక్ట్గా యోగదాయకంగానే ఉంటుంది. కానీ మనం కొన్నిసార్లు చూసేటప్పుడు ఏంటంటే జాతకంలో చాలా మంచి యోగాలు మనకు కనిపిస్తాయి, కానీ దానికి సంబంధించినటువంటి గ్రహ దశలు రాదు. సో అది కొంచెం ఒక రకంగా బ్యాడ్ లక్ అని మనం చెప్పుకోవాలి. ఓకేనా. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఆపేస్తున్నాను. దయచేసి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.